రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభానికి తెరదించే ప్రక్రియ మొదలైంది. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అసంతృప్తి నేతలతో కాసేపట్లో సమావేశం కానున్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీ భవన్లో పీసీసీ వ్యతిరేక వర్గ సీనియర్లతో ఒక్కొక్కరితో వేరువేరుగా సమావేశం కానున్నారు. అసంతృప్తి నేతల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. పార్టీలో ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు ఆయన. నాయకులంతా ఏకతాటిపైకి నడిచేందుకు ఏం చేస్తే బాగుంటుంది, వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. రైట్ రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభానికి తెరదించే ప్రక్రియ మొదలైంది. ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అసంతృప్తి నేతలతో కాసేపట్లో సమావేశం కానున్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీ భవన్లో పీసీసీ వ్యతిరేక వర్గ సీనియర్లతో ఒక్కొక్కరితో వేరువేరుగా సమావేశం కానున్నారు. అసంతృప్తి నేతల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పార్టీలో ఉత్పన్నమవుతున్న సమస్యలకు పరిష్కారం, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాయకులంతా ఏకతాటిపైకి నడిచేందుకు ఏం చేస్తే బాగుంటుందని వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైన్లో ఉన్నారు. రైట్ కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నటువంటి అసంతృప్తిని చల్లార్చేందుకు అధిష్టానం చాలా సీరియస్ గా ప్రయత్నిస్తున్న విషయం స్పష్టమవుతా ఉన్నది. అసంతృప్తి నాయకులతోటి అంటే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు వ్యతిరేకంగా సమావేశమై పార్టీ నిర్ణయాలను తప్పుపడుతున్నటువంటి సీనియర్ నేతలతోటి భేటీ కావడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు కాసేపట్లో గాంధీ భవన్ లో అసంతృప్తి నేతలతోటి అంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించడం కానీ పిసిసి కమిటీ నియామకాలపై తమ అసంతృప్తిని చేస్తున్నటువంటి బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళతోటి భేటీ అయి కారణం ఏంటిది, అసలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఏం జరుగుతుంది రాష్ట్ర పార్టీలో, ఎందుకు ఈ పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి అనే విషయాన్ని చర్చించేందుకు తెలుసుకునేందుకు దిగ్విజయ్ సింగ్ భేటీ అవుతున్నారు. అయితే ముందుగా ఈ అసంతృప్తిని వ్యక్తం చేసే సీనియర్ నాయకులతోటి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడే తర్వాత అవసరమైతే ఉమ్మడిగా కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ఏం చేద్దాం, ఏలాంటి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి తొలగిపోయి సమిష్టి నాయకత్వంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతున్నాయి. సమిష్టి నాయకత్వంలో ఎవరి నాయకత్వంలో ఉండాలి, ఎవరు చేయాలి అనే విషయాన్ని చర్చించేందుకు దిగ్విజయ్ సింగ్ సన్నద్ధమైనట్టుగా స్పష్టమవుతా ఉన్నది. అయితే దీనికి సంబంధించి గాంధీ భవన్ వర్గాలు మాత్రం వేరువేరుగానే భేటీ అవుతారు, ఉమ్మడి సమావేశంలో అని చెప్పి చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారానికి కేంద్ర బిందువు రేవంత్ రెడ్డి. ఆయన వైఖరిని బీజేపీ కాంగ్రెస్ తోని సీనియర్ నాయకులు తప్పుపడతా ఉన్నారు. ఆయన ఒంటెత్తు పోకడను వీరు నిరసిస్తా ఉన్నారు. అంటే ఇటీవల ఏర్పడ్డ కమిటీలలో కూడా పార్టీలో పనిచేసే సీనియర్ నాయకులు కాకుండా రేవంత్ రెడ్డితో పాటు పార్టీలో చేరిన వాళ్ళకు, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వాళ్లకు పెద్దపీట వేశారన్న అభియోగం మీద జరిగింది. ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తి నాయకులను వాళ్ళ అభిప్రాయాలను కొంచెం గౌరవించినట్టుగా తెలుస్తా ఉంది. గౌరవించే టీడీపీ నుంచి వచ్చినటువంటి వేం నరేందర్ రెడ్డి, సీతక్క ఇట్లాంటి వారందరితోటి పార్టీ ఈ పదవులకు రాజీనామా చేయించాలని కూడా వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో కొంత దిగ్విజయ్ సింగ్ మాట్లాడే అవకాశం ఉంది. అంటే రేవంత్ రెడ్డి వైఖరిని కూడా ఆయన ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకొని కొంత అసంతృప్తి నాయకులను కూడా బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తారన్న సమాచారం కూడా ఉంది. అయితే మొత్తంగా చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో కొంతకాలంగా అంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత అసంతృప్తి ఉంది. అయితే ఇటీవల కమిటీలు ఏదైతే ఏఐసిసి అధిష్టానం తెలంగాణకు సంబంధించిన కమిటీలు దాంతో మరోసారి బగ్గుమన్నాయి.
పార్టీ సీనియర్లు అంటే సిఎల్పి నేత బట్టి విక్రమక్క కానీ, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ వీళ్ళందరూ కూడా ఒకే రోజు సమావేశమై రేవంత్ రెడ్డి తీరును బహిరంగంగా విమర్శించాం. ఇంకోటి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ అసంతృప్తులలో ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి ఎంపీఏ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీఏ. మరోవైపు ఇప్పటికే మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆయన బీసీసీ ఇచ్చినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వం వ్యతిరేకం. మాణిక్యం ఠాగూర్ను కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ఆయన తప్పుపడతా ఉన్నారు. కావాలని అంటే పార్టీ కోసం పనిచేస్తూ మొదటి నుంచి ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ ఆ విద్యార్థి ఉద్యమాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వారిని అధిష్టానం పక్కకు పెడుతుంది, కావాలని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్పు చేతల్లో మాణిక్యం ఠాగూర్ ఉన్నారు. ఆయన కనుసన్నల్లోనే మాణిక్యం ఠాగూర్ పనిచేస్తున్నారు. మాణిక్యం ఠాగూర్ మీద మొదటి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యం వీటన్నింటి కూడా ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ సమావేశంలో కొంత చర్చించే అవకాశం ఉంది. కొంతమంది రేవంత్ రెడ్డి వేరువేరు సందర్భాలలో చేసినటువంటి వ్యాఖ్యలను వాటికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు వీడియో ఫుటేజ్లను తీసుకొని ఆయనకు వినిపించే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అంటే ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను ఏ రకంగా గౌరవిస్తారు, ఆయన ఏ రకంగా వాళ్ళని హ్యూమిలేట్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను అనే విషయాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్లేదే మల్లికార్జున ఖర్గే దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీలో జరుగుతున్న విషయాలు, అంతర్గత విషయాలు, బహిరంగంగా జరిగే విషయాలు వీటన్నిటిని తెలియజేయాలి అని సన్నద్ధమైన కొంతమంది ఆడియో వీడియో అయిపోతే కొన్ని ఫోటోలను కొన్ని చోట్ల రేవంత్ మాట్లాడినాయి. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి సిపిఆర్ తన మీద కూడా కొంత ఎంక్వైరీ చేయమని చెప్పేసి చెప్పారు. ఏది పార్టీ వ్యూహకర్త వాళ్ళతో ఆయనతోటి అని చెప్పేసి ఆయన బహిరంగం కూడా చెప్పారు. అంటే ఇట్లాంటి విషయాలు అంటే రేవంత్ రెడ్డి పార్టీలోని సీనియర్ల మీద ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఆయన అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి. ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం దిగ్విజయ్ సింగ్ సమావేశాన్ని బహిష్కరించడానికి నిర్ణయిస్తారో తెలుస్తా ఉన్నది. అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తారు అనే విషయాలు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.